Hi everyone, welcome to LTX classes. This is our team, a director, Suresh sir. He is expert in English, critical reasoning, banking awareness and current affairs. I am KRK Sharma. I deal with logical reasoning and quantitative aptitude. Welcome back to the session. So these are the programs which we offer. బ్యాంక్ ఇన్ఫినిటీ అంటే లైఫ్ టైం, మనకి జాబ్ వచ్చేంత వరకు. సో స్టూడెంట్కి జాబ్ వచ్చేంత వరకు ఇచ్చే కోచింగ్ ఈ ఇన్ఫినిటీ. ఇన్ దిస్ ప్రోగ్రామ్ we offer classes, tests, practice sessions and paper explanation. సో మీకు ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతాయి, క్లాసెస్ జరుగుతాయి, ఎగ్జామ్స్ జరుగుతాయి, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా జరుగుతాయి. అండ్ యాక్చువల్గా ఈ ఫీజు 24,000. ఇయర్ ఎండ్ ఆఫర్గా మీకు అదే ఫీజు మేము 12,000కి ఈ కోర్స్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ కాంబో. సో స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ 3 ఎగ్జామ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ రైల్వేస్. సో ఈ మూడింటి కాంబో యాక్చువల్ ప్రైస్ బీయింగ్ 30,000 అండ్ we offer this for 15,000. We also provide offline classes జరిగేది వైజాగ్లో. అండ్ యూ గైస్ కెన్ డౌన్లోడ్ దిస్ యాప్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ యువర్ డౌట్స్ విల్ బీ క్లారిఫైడ్. ఇన్ అ టుడే సెషన్ we are going to discuss pipes and cisterns. మనం లాస్ట్ క్లాస్లో ఇన్ వన్ ఆఫ్ ద ప్రీవియస్ సెషన్స్ we discussed టైమ్ అండ్ వర్క్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ దానికి కంటిన్యూషన్, పైప్స్ అండ్ సిస్టమ్స్. సో టైమ్ అండ్ వర్క్కి, పైప్స్ అండ్ సిస్టమ్స్కి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్ మనం అంతా పాజిటివ్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. పైప్స్ అండ్ సిస్టమ్స్లో ఒక పైపు ట్యాంక్ని ఫిల్ చేయడానికి పనిచేస్తుంది అని, ఇంకొక పైపు ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి పనిచేస్తుందని, ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఎంప్టీ చేయడానికి పనిచేస్తున్న ట్యాంక్ని మనం నెగిటివ్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. ఎంప్టీ చేస్తున్న పైప్ని నెగిటివ్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. సో ఒక పైప్ ఏదైతే ట్యాంక్ని ఫిల్ చేద్దాం అనుకుంటుందో దానిని మనం పాజిటివ్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. ఏ పైప్ అయితే ట్యాంక్ని ఖాళీ చేద్దాం ఉంటుందో దానిని మనం నెగిటివ్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. ఆ నెగిటివ్ వర్క్గా కన్సిడర్ చేయడం తప్ప టైమ్ అండ్ వర్క్కి, పైప్స్ అండ్ సిస్టమ్స్కి వేరే డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద ప్రాపర్ ఐడియా మీకు ఈ సెషన్ అయ్యేసరికి వస్తుంది. సో ఐ వాంట్ యూ గైస్ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ మీ. ఇఫ్ యూ గైస్ గెట్ ద ఆన్సర్, write your answers in the comment section. Fine. Let us look at this question up. This is the first question. Pipes P and Q can fill a tank in 20 minutes and 30 minutes respectively. ఫస్ట్ మనం క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కీన్గా అబ్జర్వ్ చేసి అది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక్కసారి మనకి డేటా మొత్తం అర్థమయ్యాక అప్పుడు మనం క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో పైప్ పి, పైప్ క్యూ, 2 పైప్స్ ఉన్నాయి. ఒకటి పైప్ పి, రెండోది పైప్ క్యూ. పైప్ పి ట్యాంక్ ఫిల్ చేయడానికి 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. అంటే 20 మినిట్స్లో ఈ పైప్ ట్యాంక్ని ఫిల్ చేయగలదు. పైప్ క్యూ సేమ్ ట్యాంక్ని 30 మినిట్స్లో ఫిల్ చేయగలుగుతుంది. సో పైప్ పి 20 మినిట్స్లో ఫిల్ చేస్తూ, పైప్ క్యూ 30 మినిట్స్లో ఫిల్ చేస్తూ, మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, 2 పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే, సైమల్టేనియస్లీ అంటే 2 పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ఇన్ హౌ మచ్ టైం కెన్ దే ఫిల్ ఇట్. సో 2 పైప్స్ కలిసి ట్యాంక్ మొత్తాన్ని ఫిల్ చేయడానికి పట్టే టైం ఎంత, ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. మనం టోటల్ వర్క్ని, అంటే ఈ పైప్ ఎంత పని అయితే చేసిందో ఈ పైప్ కూడా అంతే పని చేస్తుంది కదా. ఫైన్. సో మొత్తం పని కంప్లీట్ చేయడానికి దీనికి 20 మినిట్స్ పడితే మొత్తం పని కంప్లీట్ చేయడానికి దీనికి 30 మినిట్స్ పట్టింది. పని అయితే సేమ్, పట్టిన టైం వేరంతే. అయితే మొత్తం పని 2 సమానంగానే చేస్తున్నాయి కాబట్టి, ఇది ఎంత పని చేసిందో ఇది కూడా అంతే పని చేసింది కాబట్టి మొత్తం పనిని మనం 20కి 30కి మల్టిపుల్గా కన్సిడర్ చేస్తాం. ఆ మల్టిపుల్స్లో మనం ఏ 2 నెంబర్స్ తీసుకున్నా వాటికి ఇన్ఫైనైట్ మల్టిపుల్స్ ఉంటాయి, ఇన్ఫైనైట్ కామన్ మల్టిపుల్స్ ఉంటాయి. ఆ ఇన్ఫైనైట్ కామన్ మల్టిపుల్స్లో మనం కన్సిడర్ చేసేది లోయెస్ట్ కామన్ మల్టిపుల్.
least common multiple, that's known as LCM. సో 20కి 30కి కామన్గా ఉన్న మల్టిపుల్స్లో లీస్ట్ మల్టిపుల్ 60. అంటే మొత్తం ట్యాంక్ కెపాసిటీ 60 యూనిట్స్గా మనం కన్సిడర్ చేస్తాం. సో మొత్తం జరగాల్సిన వర్క్ ఏమో 60 యూనిట్స్. ఈ 60 యూనిట్స్లో పి ఆ 60 యూనిట్స్ చేయడానికి 20 మినిట్స్ టైం పడుతుంది. అయితే 1 మినిట్కి ఎంత పని చేస్తుంది? 3 పార్ట్స్ ఫిల్ చేస్తుంది. క్లియర్? 1 మినిట్కి క్యూ ఎంత పని చేస్తుంది? 60 యూనిట్స్ ఫిల్ చేయడానికి 30 మినిట్స్ టైం పడితే 1 మినిట్కి క్యూ 2 పార్ట్స్ ఫిల్ చేయగలుగుతుంది. సో 1 మినిట్లో పీ చేయగలుగుతున్న పని ఇది, సేమ్ టైంలో క్యూ చేయగలుగుతున్న పని ఇది. అయితే 1 మినిట్లో రెండు కలిపి ఎంత పని చేస్తాయి? పీ 3 యూనిట్స్ ఫిల్ చేస్తున్నప్పుడు, క్యూ 2 యూనిట్స్ ఫిల్ చేస్తున్నప్పుడు ఈ రెండు కలిపి 1 మినిట్లో చేయగలిగిన పని 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ని ఆర్ 5 యూనిట్స్ని ఫిల్ చేయడానికి దానికి పడుతున్న టైం 1 మినిట్. ఇక్కడ మనకి మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని మినిట్స్గా కన్సిడర్ చేసాం. సో 5 పార్ట్స్ ఫిల్ చేయడానికి 1 మినిట్ టైం పడితే మొత్తం వర్క్ ఎంత? 60 పార్ట్స్. సో టోటల్ వర్క్ గివెన్ 60 పార్ట్స్. 5 పార్ట్స్ ఫిల్ చేయడానికి 1 మినిట్ టైం పట్టినప్పుడు 60 పార్ట్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది. సో 5 times 12 60, 1 times 12 12. So your answer will be 12 minutes. That's how it works. ఇలా మనం దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకే, ఇదేంటి? రెగ్యులర్గా మనం టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ ఎలాగైతే సాల్వ్ చేస్తామో ఇక్కడ కూడా మనం అలాగే సాల్వ్ చేస్తాము. ఎందుకని? ఇది పాజిటివ్ వర్క్, ఇది ఫిల్ చేస్తుంది, ఈ పైప్ కూడా ఫిల్ చేస్తుంది. క్లియర్? సో రెండు చోట్ల మనం అబ్జర్వ్ చేసింది పాజిటివ్ వర్క్. సో పాజిటివ్ వర్క్ అయితే టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ సాల్వ్ చేసినట్టే దీంట్లో కూడా మనం క్వశ్చన్ సాల్వ్ చేసాం. అండ్ నౌ లెట్ us look at this question. And if you guys have any queries, you guys can post it in the comment section. Here comes your second question. 2 pipes K and L can fill a cistern అన్న ట్యాంక్ అన్న ఒకటే. 2 pipes K and L can fill a cistern in 6 and 12 minutes respectively. మళ్ళీ 2 పైప్స్ ఉన్నాయి, K ఒకటి L ఒకటి. K ఒక ట్యాంక్ని 6 మినిట్స్లో ఫిల్ చేయగలుగుతున్నప్పుడు అదే ట్యాంక్ని L 12 మినిట్స్లో ఫిల్ చేయగలుగుతున్నప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఈ 2 పైప్స్ కలిసి 2 పైప్స్ ఒకేసారి స్టార్ట్ అయితే మొత్తం ట్యాంక్ని ఎంతసేపట్లో ఫిల్ చేయగలుగుతాయి? ఇదే మనకి ఇచ్చిన క్వశ్చన్. అయితే 2 pipes K and L can fill a cistern in 6 and 12 minutes respectively. How long will it take to fill the cistern if both the pipes are opened simultaneously? సో 6కి 12కి LCM ఇందాక మనం మాట్లాడుకున్నట్టు టోటల్ వర్క్ మనం కన్సిడర్ చేయాలి కాబట్టి టోటల్ వర్క్ మనం 12 యూనిట్స్గా కన్సిడర్ చేస్తాం, 12 పార్ట్స్గా కన్సిడర్ చేస్తాం. 12 పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ LCM ఆఫ్ దీస్ 2 నెంబర్స్. 6కి 12కి LCM 12. సో మొత్తం వర్క్ని మనం 12 పార్ట్స్ అనుకుంటాం. అయితే 12 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 12 పార్ట్స్ చేయడానికి ఫస్ట్ పైప్కి పట్టిన టైం 6 మినిట్స్. సో 12 యూనిట్స్ని 6 మినిట్స్లో కంప్లీట్ చేయగలిగితే 1 మినిట్కి ఇది చేయగలుగుతున్న పని ఎంత అంటే 2 పార్ట్స్ ఫిల్ చేయగలుగుతుంది. ఫైన్. ఎల్ 12 పార్ట్స్ ఫిల్ చేయడానికి 12 మినిట్స్ టైం పడితే 1 మినిట్కి ఎంత పని చేయగలుగుతుంది? 12 పార్ట్స్ ఫిల్ చేయడానికి 12 మినిట్స్ టైం పడితే 1 పార్ట్ ఫిల్ చేయడానికి 1 మినిట్ ఆర్ 1 మినిట్లో అది ఫిల్ చేయగలిగింది 1 పార్ట్. సో 1 మినిట్లో K 2 పార్ట్స్ ఫిల్ చేయగలదు, 1 మినిట్లో L 1 పార్ట్ ఫిల్ చేయగలదు. ఈ రెండు కలిపి పనిచేస్తున్నాయి కాబట్టి 1 మినిట్లో చేయగలిగిన పని 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ ఫిల్ చేయడానికి ఈ రెండు కలిపి తీసుకుంటున్న టైం 1 మినిట్. సో 3 పార్ట్స్ ఫిల్ చేయడానికి 1 మినిట్ టైం పడితే 12 పార్ట్స్ ఫినిష్ చేయడానికి 12 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఆర్ 12 పార్ట్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేయొచ్చు? యూ గైస్ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ఇట్ దిస్ వే. 3 times 4 12, 1 into 4 gives you 4. So your answer will be 4 minutes.
I think this is understood. That brings me to the next question of, here is your question. ఇప్పుడు చూడండి క్వశ్చన్. ఇందాక మనం సాల్వ్ చేసిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి? ఈ క్వశ్చన్లో పైప్ P can fill a tank in 20 minutes, pipe Q can empty the tank in 30 minutes. If they are opened simultaneously, in how much time the empty tank will be filled? ఇది ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఒక పైప్ ట్యాంక్ని 20 మినిట్స్లో ఫిల్ చేయగలుగుతుంది, రెండో పైప్ అదే ట్యాంక్ని 30 మినిట్స్లో ఎంప్టీ చేయగలుగుతుంది. అయితే రెండు పైప్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే ఖాళీగా ఉన్న ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? క్లియర్? ఎంప్టీ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి పట్టే టైం ఎంత? ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. ఉన్నవి రెండు పైప్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి P ఒకటి, సెకండ్ వన్ ఈజ్ Q. మొదటి పైప్ P అనేది మొత్తం ట్యాంక్ని ఫిల్ చేయడానికి 20 మినిట్స్ పడుతుంది. దీనిని మనం పాజిటివ్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. సో పాజిటివ్ నెంబర్స్కి మనం ప్లస్ అలా అయితే రాయమో, పాజిటివ్ వర్క్ కూడా ప్లస్ అని రాయట్లేదు, నార్మల్గా మనం 20 అని రాసాం. జనరల్గా ఎలా రాస్తామో అలాగే రాసాం. వెన్ ఇట్ కమ్స్ టు Q, పైప్ Q కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 30 మినిట్స్. పైప్ Q అనేది ట్యాంక్ని 30 మినిట్స్లో ఖాళీ చేస్తుంది. ఒకటి ఫిల్ చేస్తుంది, రెండోది ఖాళీ చేస్తుంది. ఖాళీ చేయడం అంటే నెగటివ్ వర్క్. ఖాళీ చేయడం అంటే నెగటివ్ వర్క్ చేస్తుంది. సో 30 మినిట్స్లో ఇది ఖాళీ చేస్తుంది. అయితే మొత్తం వర్క్ ఎంతని కన్సిడర్ చేయాలి? ఫిల్ చేసినప్పటికీ ఖాళీ చేసినప్పటికీ ఇది 20 పార్ట్స్ చేస్తుంది, ఇది 30 పార్ట్స్ చేస్తుంది. 20 పార్ట్స్ ఫిల్ చేస్తుంది, 30 పార్ట్స్ ఎంప్టీ చేస్తుంది. క్లియర్? ఇది చేసే పని 20 పార్ట్స్, ఇది చేస్తున్న పని 30 పార్ట్స్. క్లియర్? సో రెండిటికి కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. సో 20కి 30కి కామన్ మల్టిపుల్ కన్సిడర్ చేస్తే దట్ ఈజ్ 60. టోటల్ వర్క్ 60. 60 పార్ట్స్ జరగాలి, మొత్తం పని జరగాలి అంటే 60 పార్ట్స్ ఫిల్ అవ్వాలి. సో ఈ 60 పార్ట్స్ ఫిల్ చేయడంలో ఈ పైప్ పాత్ర ఏంటి, ఈ పైప్ పాత్ర ఏంటి? పైప్ P 20 పార్ట్స్ చొప్పున 60 పార్ట్స్ని 20 మినిట్స్లో ఫిల్ చేస్తే 1 మినిట్కి ఇది ఫిల్ చేయగలిగింది ఎంత? 3 పార్ట్స్. పైప్ Q 60 పార్ట్స్ ఫిల్ చేయడానికి 30 మినిట్స్ టైం పడితే 1 మినిట్కి ఎన్ని పార్ట్స్ ఎంప్టీ చేయగలుగుతుంది? 60 పార్ట్స్ ఎంప్టీ చేయడానికి 30 మినిట్స్ టైం పడితే 1 మినిట్లో ఎన్ని పార్ట్స్ ఎంప్టీ చేయగలుగుతుంది? 2 పార్ట్స్. ఇప్పుడు ఈ రెండు కలిపి ఎంత పని చేసినట్టు? ఇది 3 పార్ట్స్ ఫిల్ చేస్తున్నట్టు, ఇది 2 పార్ట్స్ ఎంప్టీ చేస్తున్నట్టు. రెండు కలిపి ఎంత పని చేస్తుంది అంటే వి నీడ్ టు యాడ్ దీస్ టూ. అంటే 3 - 2 1. సో రెండు కలిపి చేస్తున్న పని 1 పార్ట్. సో 1 పార్ట్ చేయడానికి దానికి పడుతున్న టైం ఎంత? 1 మినిట్. ఫైన్. ఇది మనం 1 మినిట్లో ఫిల్ చేస్తున్న పార్ట్స్ అని ఫైండ్ అవుట్ చేసినప్పుడు, ఇది 1 మినిట్లో ఎంప్టీ చేస్తున్న పార్ట్స్ అని ఫైండ్ చేసినప్పుడు 1 మినిట్లో రెండు కలిపి చేస్తున్న పని 1 పార్ట్. సో 1 పార్ట్ పని జరగడానికి 1 మినిట్ టైం పడుతుంటే, ఓకే, 60 పార్ట్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? 1 పార్ట్ ఫిల్ చేయడానికి 1 మినిట్ టైం పడితే 60 పార్ట్స్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 60 మినిట్స్. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో నెగటివ్ వర్క్ అనే దాన్ని మనం ఇలా కన్సిడర్ చేస్తాం. దాని కెపాసిటీని మనం 30 మినిట్స్లో 60 పార్ట్స్ ఫిల్ చేస్తుంది కాబట్టి దాని కెపాసిటీ 2 పార్ట్స్ చొప్పున 1 మినిట్కి ఖాళీ చేస్తుంది. క్లియర్? ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా ఈ రెండు నెంబర్స్కే LCM కన్సిడర్ చేస్తాం. ఫైన్. మనం టైమ్ అండ్ వర్క్ క్లాస్లో ఒక విషయం మాట్లాడుకున్నాం, మళ్ళీ అదే విషయం మాట్లాడుకున్నాం. టైం రేషియో ఇస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ రేషియో. టైం రేషియో ఇస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ రేషియో. ఫైన్. లెట్ us look at this question. సో టైం రేషియో, ఇన్వర్స్ రేషియో గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం దాని గురించి మళ్ళీ డీప్గా డిస్కస్ చేద్దాం. Now let us look at this question. Pipes X and Y take 10 hours and 20 hours respectively to fill an empty tank. So X గురించి Y గురించి మాట్లాడుతున్నాడు. X అనేది Y అనేది ఈ రెండు పైప్స్ Xకి
ఇచ్చిన ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి పైప్ X and Y take 10 hours and 20 hours respectively to fill an empty tank. ఓకే, ఎక్స్కి ఫిల్ చేయడానికి 10 hours టైం పడుతుంది. ఖాళీగా ఉన్న ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎక్స్కి పడుతున్న టైం 10 hours. ఖాళీగా ఉన్న అదే ట్యాంక్ని ఫిల్ చేయడానికి వైకి పడుతున్న టైం 20 hours. అంటే ఎక్స్ అనే పైప్ ఒకటి పనిచేస్తే ఆ ట్యాంక్ని 10 minutesలో 10 hours ఫిల్ చేయగలదు. వై అనే పైప్ ఒకటే పనిచేస్తే ఆ ట్యాంక్ని 20 hours ఫిల్ చేయగలదు. అయితే ఈ రెండింటితో పాటు ఇంకొక పైప్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. పైప్ Z టేక్స్ 40 hours. పైప్ Z టేక్స్ 40 hours టు ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్. అంటే ఫుల్ అయిపోయిన ట్యాంక్ని మొత్తం కంప్లీట్ చేయడానికి, పూర్తిగా ఖాళీ చేయడానికి జడ్కి పడుతున్న టైం 40 hours. 40 hours. ఎక్స్ అనేది 10 hours ఫిల్ చేస్తోంది, పాజిటివ్ వర్క్. వై అనేది 20 hours ఫిల్ చేయగలుగుతోంది, పాజిటివ్ వర్క్ అగైన్. జెడ్ అనేది 40 hours ఖాళీ చేస్తోంది, నెగటివ్ వర్క్. సో ఐ వుడ్ లైక్ టు రైట్ ఇట్ యాజ్ -40. అండ్ దెన్ ఉన్నవి 3 పైప్స్ గురించి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎక్స్, వై, జెడ్ అవి చేస్తున్న పని మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం. అండ్ దెన్ ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం మనం టోటల్ వర్క్ని కన్సిడర్ చేయాలి కాబట్టి 10కి, 20కి, 40కి మనం ఎల్సిఎం కన్సిడర్ చేస్తే దట్స్ 40. క్లియర్? ఈ 40 మనం టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాం. దట్స్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 నెంబర్స్. అయితే 1 minute ఎక్స్ చేస్తున్న పని ఎంత, 1 minute వై చేస్తున్న పని ఎంత, 1 minute జెడ్ చేస్తున్న పని ఎంత? 10 minutesలో 40 parts చొప్పున పనిచేస్తే, 10 minutesలో 40 parts చేస్తే 1 minute ఎక్స్ ఎన్ని పార్ట్స్ చేయగలదు? 4 parts చేయగలదు. 20 minutesలో 40 parts చేస్తే 1 minute వై ఎంత చేయగలదు? 2 parts చేయగలదు. జెడ్ 40 parts చేయడానికి 40 minutes పట్టింది. అంటే 1 minute ఎంత చేస్తుంది? 1 part. నెగిటివ్ వర్క్ కాబట్టి ఈ మైనస్ని మనం క్యారీ చేస్తాం, -1 అనే రాసుకుంటాం. అండ్ దెన్ ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ఎంప్టీ ట్యాంక్ ఇఫ్ ఆల్ ద 3 pipes ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ. ఈ 3 pipes ఒకేసారి ఓపెన్ చేస్తే ఖాళీగా ఉన్న ట్యాంక్ మొత్తం ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడు మన క్వశ్చన్. సో 3 కలిపి 1 minuteలో చేయగలుగుతున్న పని ఎంత, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో 3 కలిపి 1 minuteలో ఎంత పని చేస్తాయి? ఇది 4 parts, 2 parts, -1. సో సమ్ ఆఫ్ దీస్ 3, ఈ 3 కలిపి కదా మనకు కావాల్సింది. సో కలుపుదాం. సో 4 + 2 6, 6 - 1 5. సో 5 parts ఫిల్ చేయడానికి. పాజిటివ్ వచ్చింది కాబట్టి ఫిల్ అవుతున్నట్టు, నెగిటివ్ వచ్చి ఉంటే ఖాళీ అవుతున్నట్టు అర్థం చేసుకుంటాం. సో 5 parts ఫిల్ చేయడానికి పట్టిన టైం 1 hour. సో ఇప్పుడు అవర్స్లో ఉంది కాబట్టి లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ అవర్. సో 5 parts విల్ బి ఫిల్డ్ ఇన్ 1 hour. సో వాట్ డు వి నీడ్ టు ఫైండ్? టు ఫిల్ 40 parts, we need to find the time taken. So 5 parts will be filled in 1 hour, then 40 parts will be filled in how many hours? So this is what we need to calculate now. So 5 times 8, 40, 1 into 8, that's 8. So your answer will be 8 hours. The total tank, the empty tank will be filled in 8 hours when these 3 pipes are opened simultaneously. Hope this is clear. That brings me to the next question now. Let us move on to the next one. Here is your question. Now read the given information carefully. Try to understand the information given. Put all these things on the paper. Do calculate this and post your answer in the comment section once you are done with. So ee question solve cheyandi. Let us understand this question now. A tank can be filled by 2 pipes individually in 30 and 20 minutes respectively. So 30 minutesలో 20 minutesలో 2 pipes ఒక ట్యాంక్ని ఫిల్ చేయగలవు. అయితే there is an emptying pipe which can empty the full tank in 60 minutes. If all the 3 pipes are opened simultaneously, then how much time does it take to fill the empty tank? ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. 3 pipes ఉన్నాయి. లెట్ మీ రైట్ ఇట్ యాజ్ A,
బి అండ్ సి. 3 పైప్స్ ఉన్నాయి, ఏ ఒకటి, బి ఒకటి, సి ఒకటి. వీటిలో ఫస్ట్ పైప్ 30 మినిట్స్లో, రెండో పైపు 20 మినిట్స్లో ట్యాంక్ని ఫిల్ చేయగలవు. వాటి కెపాసిటీ అది. సో ఫస్ట్ది అంటే ఏ 30 మినిట్స్లో ట్యాంక్ ఫిల్ చేయగలుగుతుంది, బి అదే ట్యాంక్ని 20 మినిట్స్లో ఫిల్ చేయగలుగుతుంది, సి 60 మినిట్స్లో ఫిల్ అయిన ట్యాంక్ని ఖాళీ చేయగలుగుతుంది. సో ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 30 minutes, బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 20 minutes, సి కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 60 minutes. మొత్తం వర్క్ అంటే ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలి? LCM ఆఫ్ దీస్ 3 numbers, that is 60. So total work we need to consider it as 60. And then let us understand this. A 30 minutesలో 60 parts fill చేయగలదు. 30 minutesలో 60 parts కంప్లీట్ చేయగలుగుతుంటే 1 minuteకి ఎంత పని చేస్తుంది? 2 parts. బి 20 minutesలో 60 parts ఫిల్ చేయగలదు, అంటే 1 minuteకి బి చేయగలిగిన పని ఎంత? 3 parts. అదే రకంగా సి ఎంత పని చేయగలుగుతుంది? -1. సో ఇప్పుడు మూడు కలిపి ఎంత పని చేస్తాయి? 2 + 3 5, 5 - 1 4. సో 4 parts విల్ బీ ఫిల్డ్ ఇన్ 1 minute. సో ప్రతి మినిట్కి ఈ మూడు కలిపితే 4 parts ఫిల్ చేయగలవు. 4 parts ఫిల్ చేయడానికి 1 minute టైం చొప్పున 60 parts ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 4 parts ఫిల్ చేయడానికి 1 minute టైం పడితే 60 parts ఫిల్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ నౌ. యువర్ ఆన్సర్ విల్ బి 15 minutes. I think this is clear. Hope you guys understood this. Very good, Swati. You answered this. That's a good thing. Keep going. That brings me to the next question of, guys, I'll really feel very happy if you guys post your answers in the comment section. This is your question of the one which is visible on the screen now. You guys can read the question, do understand the question, try solving this question and make it fast. Let us have a look at this question of pipes X takes 10 hours to fill an empty tank. Pipe Y and Z can empty the full tank in 20 hours and 40 hours respectively. Let us look at this. 3 pipes గురించి మాట్లాడుతున్నాడు. Pipes X ఒకటి, Y ఒకటి, Z ఒకటి. Pipe X takes 10 hours to fill an empty tank. X 10 అవర్స్లో ఎంప్టీ ట్యాంక్ని ఫిల్ చేయగలుగుతుంది. Y and Z can empty a full tank in 20 and 40 hours respectively. Y 20 అవర్స్లో ఫుల్గా ఉన్న ట్యాంక్ని ఎంప్టీ చేయగలదు, Z 40 అవర్స్లో ఫుల్గా ఉన్న ట్యాంక్ని ఎంప్టీ చేయగలదు. అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ఎంప్టీ ట్యాంక్ ఇఫ్ ఆల్ ద 3 pipes ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్లీ. ఈ 3 pipes ఒకేసారి ఓపెన్ చేస్తే మొత్తం ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అనేది ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్. సో 10, 20, 40 ఈ మూడింటికి LCM 40. సో టోటల్ వర్క్ we will consider it as 40 parts. So X can do 4 parts of work in 1 minute. Y 1 minuteకి చేయగలుగుతున్న పని ఎంత? -2. Observe this one, guys. This is an important thing. Product of these two should give you 40. Product of these two should give you 40. Product of these two should give you 40. Clear? మనం మొదటి నుంచి చేస్తున్నది అదే. Now, let us add these 3. Once you add these 3 numbers, as it's about finding the work done when all the 3 pipes are opened simultaneously. So let us add these 3 numbers now. 4 - 2 - 1, which gives you 1. So 1 part will be done in 1 minute. So what do we need to find now? 40 parts, మొత్తం పని ఎంత? 40 parts కదా. 1 part జరగడానికి 1 minute టైం పడితే 40 parts వర్క్ జరగడానికి ఎంత టైం పడుతుంది? Your answer will be 40 minutes. So I am happy you guys answered the question.
Let us move on to the next question now. That brings me to the next one. Read the given information again. Go through the given question carefully. Try solving this question now and be quick. Once you get the answer, write it in the comment section. I'm awaiting your response, guys. Keep going. Now, let me read the question. It takes 30 minutes to fill a tank, but due to a leakage, it takes 40 minutes. దాని అర్థం ఏంటి? ఫిల్ చేయడానికి 30 మినిట్స్ పడుతుంది. సో ఫిల్ చేసేది ఒక పైప్తో ఫిల్ చేస్తున్నారు అనుకుందాం. ఆ పైప్ పేరు ఎఫ్ అనుకుందాం. ఒక పైప్ ఫిల్ చేస్తుంది. అలా ఫిల్ చేయడానికి పట్టిన టైం 30 మినిట్స్. క్లియర్? ఈ ఫిల్లింగ్తో పాటు ఒక లీకేజ్ కూడా ఉంది. ఫిల్లింగ్ లీకేజ్ కలిపి పనిచేస్తున్నాయి అనుకుందాం. ఆ రెండు కలిపి పనిచేస్తే ఎంతసేపు పట్టింది? 40 మినిట్స్ పట్టింది. క్లియర్? ఫిల్ చేసే పైప్ ఒకటే పనిచేసినప్పుడు 30 మినిట్స్ పట్టింది. ఫిల్ చేయడంతో పాటు ఎంటీ చేసే పైప్ కూడా కలిపి పనిచేసినప్పుడు 40 మినిట్స్ పట్టింది. క్లియర్? ఇది రెండు కలిపి పనిచేస్తున్నాయి కాబట్టి మనం దీనిని నెగిటివ్ వర్క్ కింద కన్సిడర్ చేయాలి. నా మొత్తం ఎంత? ఎల్సిఎం ఆఫ్ దీస్ టూ 120. సో మొత్తం వర్క్ని మనం 120గా కన్సిడర్ చేద్దాం. సో 30కి 40కి ఎల్సిఎం 120. ఎఫ్ ఒకటి పనిచేసినప్పుడు ఏం జరుగుతుంది? 120 పార్ట్స్ని ఫిల్ చేయడానికి 30 మినిట్స్ పట్టింది. అంటే 1 మినిట్కి ఇది చేయగలిగిన పని ఎంత? 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ ఫిల్ చేయగలదు. ఈ రెండూ కలిపి, అంటే ఫిల్ చేస్తున్న పైపు, ఎంటీ చేస్తున్న పైపు రెండూ కలిపితే 40 మినిట్స్లో ఫిల్ చేయగలుగుతుంది. అంటే 1 మినిట్కి ఎంత పని జరుగుతుంది? 40 మినిట్స్లో 120 పార్ట్స్ పని జరుగుతున్నప్పుడు 1 మినిట్లో 3 పార్ట్స్ జరుగుతుంది. ఫైన్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. అసలు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అది ఖాళీ చేయడం వల్ల, రెండో పైపు ఖాళీ చేస్తూ ఉండడం వల్ల వచ్చిన డిఫరెన్స్ అది. ఫైన్. అది ఎంత పని చేస్తుంది? 1 పార్ట్ పనిచేస్తుంది. ఇది మనకు ఎలా తెలుస్తుంది? ఇది ఒకటే కలిపి ఫిల్ చేస్తున్నప్పుడు 4 పార్ట్స్, అది లీక్ చేయడం వల్ల 1 పార్ట్ తగ్గింది. అంటే దాని పని అది చేయడం వల్ల 1 పార్ట్ తగ్గింది. అంటే అది చేస్తున్న పని 1 పార్ట్. క్లియర్? సో డిఫరెన్స్ ఇది 1 పార్ట్. నవ్ సో 1 పార్ట్ ఫిల్ చేయడానికి, 1 పార్ట్ ఎంటీ చేయడానికి దానికి 1 మినిట్ టైం పడితే 1 మినిట్లో 1 పార్ట్ ఎంటీ చేస్తున్నప్పుడు 120 పార్ట్స్ ఎంటీ చేయాలి. మొత్తం ట్యాంక్ని ఖాళీ చేయాలి. సో 120 పార్ట్స్ ఎంటీ చేయడానికి పట్టే టైం ఎంత? 120 minutes. I think it is clear. Now let us move on to the next question. If this is clear, that's a good thing. If you guys have any queries, you guys can post it in the comment section. Do understand this question now. This is your one now. Let us look at this question. This time you are given options as well. Just to make your work easy, you are given options as well. Read the given instructions carefully, read the given information, try solving this question now, and then let us have a discussion on this question. So ఇప్పటివరకు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్ ఒక తీరులో ఉన్నాయి. ఈ క్వశ్చన్ వేరేలా ఉంది. ఈ క్వశ్చన్లో మీకు టైం చెప్పాడు. అంటే 11 o'clock అని, 11:15 అని, 11:11 అని, ఇలాంటి నెంబర్స్ ఉన్నాయి. అప్పటికే మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారని అనుకుంటున్నాను నేను. Do work on this question. Read the given information carefully. I am sure you guys can solve this. I'll give you 1 minute now. Read it carefully and then let us solve this. So time and work, time and distance, ఈ టాపిక్స్ మీద ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఛానల్లో. Go through those videos once, and ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, మీకు ఏ టాపిక్కి సంబంధించి డౌట్స్ ఉంటే ఆ టాపిక్ చెప్పిన వీడియో కింద మీ డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ని పోస్ట్ చేయండి, ఆర్ మీ డౌట్స్ పోస్ట్ చేయండి. ఆల్ యువర్ డౌట్స్ విల్ బీ అడ్రస్డ్. నౌ లెట్ us look at this question. Pipe A can fill a cistern in 18 minutes. Pipe A 18 minutesలో ఫిల్ చేయగలుగుతుంది. Pipe B can fill the cistern in 24 minutes. బి 24 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఏ ఫిల్ చేయగలుగుతుంది, బి కూడా ఫిల్ చేయగలుగుతుంది. పైప్ సి కెన్ ఎంప్టీ ద సిస్టమ్
ఇన్ 36 minutes. పైప్ సి 36 minutesలో ఎంప్టీ చేయగలుగుతుంది. అయితే ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 11 AM పైప్ ఏ ఓపెన్ చేయబడింది అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, 11 AM పైప్ ఏ మాత్రమే ఓపెన్ చేయబడింది అని అర్థం చేసుకుంటాం. సో 11 AM పైప్ ఏ ఓపెన్ చేయబడింది, 11:11 పైప్ సి ఓపెన్ చేయబడింది, 11:15 3 పైప్స్ ఓపెన్ చేయబడ్డాయి. అంతే కదా, మీకు పైపులు ఓపెన్ చేశారని చెప్పారు తప్ప క్లోజ్ చేసిన ఇన్ఫర్మేషన్ లేదు. సో అన్ని పైప్స్ పనిచేస్తున్నట్టే. సో పైప్ ఏ 11 AM ఓపెన్ చేయబడింది, ఇట్స్ కంటిన్యూస్లీ వర్కింగ్. అండ్ దెన్ అట్ 11:11 పైప్ సి బీన్ ఓపెన్. సో 11:11 పైప్ సి ఓపెన్ చేసినట్టు, 11:15 పైప్ బి ఓపెన్ చేసినట్టు. అయితే అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ద టైమ్ అట్ విచ్ ద సిస్టమ్ వుడ్ బి ఫుల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. సో ఏ టైంకి మొత్తం ట్యాంక్ ఫిల్ అవుతుంది అనేది క్వశ్చన్. ఏ టైంకి మొత్తం ట్యాంక్ ఫిల్ అవుతుంది. లెట్ us see how to solve a question of this kind. ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ ఒక పైప్ మాత్రమే పనిచేస్తుంది, కొంచెం సేపటి తర్వాత ఎడిషనల్గా ఇంకొక పైప్ ఓపెన్ అయ్యింది, ఇంకొంచెం సేపు తర్వాత ఉన్న పైప్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. ఫైన్. సో సారీ, థర్డ్ పైప్ ఓపెన్ అయిన టైం ఎంత, థర్డ్ పైప్ ఓపెన్ అయిన టైం. అబ్జర్వ్ ద క్వశ్చన్ నౌ, రీడ్ ఇట్ వన్స్. సో 3 పైప్స్ ఓపెన్ చేయబడిన టైం 11:15. సో 11:15 ఐ ఆమ్ షూర్ ఏ బిసి ఆల్ ద 3 పైప్స్ ఆర్ యాక్టివ్. 3 యాక్టివ్గా ఉన్నాయి కదా. థర్డ్ పైప్ ఓపెన్ అయ్యేసరికి ఎంత వర్క్ జరిగింది అనేది ఆలోచిద్దాం. థర్డ్ పైప్ ఓపెన్ అయ్యేసరికి జరిగిన మొత్తం వర్క్ ఎంత అనేది ఆలోచిద్దాం. సో థర్డ్ పైప్ ఓపెన్ అయింది ఎప్పుడు, 11:15. అంతేనా, 11:15 థర్డ్ పైప్ ఓపెన్ అయింది. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో 11:15 ఏం జరిగింది, ఏ ఎంతసేపు పనిచేసి ఉండాలి అప్పటికి, 11కే కదా ఏ పని మొదలైంది. సో ఏ వర్క్ 11కి మొదలైనప్పుడు 11 నుంచి 11:15 దాకా ఏ పని చేసినప్పుడు పావు గంట సేపు ఏ పని చేసింది అంటే 15 minutes ఏ పని చేసింది. సో ఏ ఈజ్ యాక్టివ్ 15 minutes. ఫస్ట్ ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం తీసుకుందాం, సో దట్ మనకి మొత్తం వర్క్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. 18కి 24కి 36కి ఎల్సిఎం 72. సో ఏ పని చేయగలిగిందంతా 1 minute 4 parts, బి 1 minute 3 parts, సి 1 minute -2 parts. ఇప్పుడు 11:15 ఏ 1 minute 4 parts వర్క్ చేయగలరు. 11కి స్టార్ట్ అయింది, 11:15 వరకు అంటే 15 minutes. 1 minute 4 parts చొప్పున 15 minutes ఏ చేయగలిగిన పని ఎంత, 60 parts. ఏ 60 parts ఫిల్ చేసింది. నెక్స్ట్ 11:11 ఇంకొక పైప్ ఓపెన్ అయింది, అది బిఎస్సియా. 11:11 పైప్ సి ఈజ్ ఓపెన్. పైప్ సి చేస్తున్నది పాజిటివ్ వర్క్ నెగిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్. క్లియర్. పైప్ సి కెపాసిటీ ఎంత, 1 minute 2 parts చొప్పున ఖాళీ చేయగలుగుతుంది. సో 1 minute 2 parts ఖాళీ చేస్తున్నప్పుడు ఎంతసేపు పనిచేసింది, 11:15 వరకు పనిచేసింది. ఎప్పటి నుంచి పనిచేసింది, 11:11 నుంచి పనిచేసింది. సో 11:11 నుంచి 11:15 దాకా అంటే 4 minutes పనిచేసింది. ఈ 4 minutesలో అది చేసింది ఎంత, 1 minute 2 parts ఖాళీ చేయగలుగుతున్నప్పుడు 4 minutes 8 parts ఖాళీ చేయగలదు. క్లియర్. సో ఏ 60 parts ఫిల్ చేస్తున్నప్పుడు సి 8 parts ఖాళీ చేస్తుంది. 11:15 కదా బి ఓపెన్ అయింది. ఫైన్. అంటే 11:15 దాకా బి పని చేయలేదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 3 పైప్స్ ఓపెన్ అయ్యేసరికి జరిగిన మొత్తం పని ఎంతో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 3 పైప్స్ ఓపెన్ అయ్యేసరికి జరిగిన మొత్తం పని ఎంత, ఏ 60 parts ఫిల్ చేసింది, బి 8 parts ఖాళీ చేసింది. అంటే ఈ రెండు కలిపి ఎంత పని చేసినట్టు, 60 - 8, 60 - 8, 52 parts జరిగింది. అంటే ఇంకా ఎంత పని మిగిలింది, 20. ఇప్పుడు ఇంతవరకు ట్యాంక్ ఫిల్ అయింది, ఇంకా 20 parts మిగిలింది. ఈ 20 parts కూడా నిండితే కదా మొత్తం ట్యాంక్ నిండినట్టు. 20 parts ఇప్పుడు నిండాల్సి ఉంది. ఈ 20 parts నిండడంలో బి పాత్ర ఉందా లేదా, ఉంది. 11:15 బి కూడా పనిచేయడం స్టార్ట్ అయింది. అంటే 11:15 నుంచి మనం కన్సిడర్ చేయాల్సింది 20 parts ఫిల్ చేయాలి. 3 కలిపి 1 minute ఎంత వర్క్ చేయగలుగుతాయి. ఏ 1 minute ఎంత, 4. బి 1 minute చేయగలుగుతున్న పని ఎంత, 3. సి 1 minute చేయగలుగుతున్న పని ఎంత, -2.
అంటే ఏబీసీలు 3 కలిపి 1 మినిట్కి ఎంత పని చేయగలుగుతాయి? 4 + 3 7, 7 - 2 5. సో 3 కలిపి ఏబీసీలు 3 కలిపి 5 పార్ట్స్ని 1 మినిట్లో ఫిల్ చేసేయగలుగుతాయి. సో 5 పార్ట్స్ని 1 మినిట్లో ఇవి ఫిల్ చేయగలుగుతున్నప్పుడు మొత్తం జరగాల్సిన పని ఎంత? ఇంకా ఎంతవరకు పెండింగ్ ఉంది? 20 పార్ట్స్ ఫిల్ చేయాల్సి ఉంది. ఈ 20 పార్ట్స్ ఫిల్ చేయబడాలి కాబట్టి 5 పార్ట్స్కి 1 మినిట్ అయితే 20 పార్ట్స్కి ఎంత టైం పడుతుంది? 4 మినిట్స్. సో ఈ 20 పార్ట్స్ ఫిల్ చేయడానికి 4 మినిట్స్ టైం పడుతుంది. ఎక్కడి నుంచి 4 మినిట్స్? 11 నుంచి 4 మినిట్స్ అంటే కాదు కదా. 3 పైప్స్ ఓపెన్ అయినప్పటి నుంచి 3 పైప్స్ యాక్టివ్గా ఉన్నప్పటి నుంచి 4 మినిట్స్. అంటే ఈ మూడిట్లో థర్డ్ పైప్ ఓపెన్ అయినప్పటి నుంచి 4 మినిట్స్. థర్డ్ పైప్ ఎప్పుడు ఓపెన్ అయింది? 11:15కి ఓపెన్ అయింది. అక్కడి నుంచి 4 మినిట్స్. సో your answer will be 11:19. This is how it works. Hope this is clear. If you have any doubt, you guys can write it in the comment section. Here comes the next question. This is your question of pipes P, Q and R together can empty a full tank in 6 hours. All the 3 pipes are opened simultaneously and after 2 hours pipe P is closed. The tank is emptied in another 6 hours. Find the time in which P can empty the tank. Okay. ఈ క్వశ్చన్ అర్థం ఏంటి? 3 పైపులు ఉన్నాయి. పైప్ P, పైప్ Q, పైప్ R. సో 3 పైపులు ఉన్నాయి. ఈ మూడిట్లో ఒకటి పాజిటివ్ వర్క్ చేసి ఒకటి నెగిటివ్ వర్క్ చేసి అలా ఉంటే నేను ప్లస్ మైనస్ అని కన్సిడర్ చేసి ఉండేవాడిని. కానీ ఇప్పుడున్న క్వశ్చన్లో 3 పైప్స్ సేమ్ పని చేస్తున్నాయి, ఒకే తరహా పని చేస్తున్నాయి. అంటే 3 ఫిల్ చేయడం కానీ 3 ఎంటీ చేయడం కానీ. క్లియర్? 3 ఒకే తరహా పని చేస్తున్నాయి కాబట్టి మనకి కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు పైప్ P, పైప్ Q, పైప్ R ఈ 3 ఒక ఫుల్ ట్యాంక్ని ఎంటీ చేయడానికి 6 hours పడుతుంది. ఈ 3 కలిపి పనిచేస్తే నిండుగా ఉన్న ట్యాంక్ని 6 hours ఖాళీ చేయగలవు. అయితే 3 పైప్స్ ఓపెన్ చేస్తే జరిగేది ఇది. సో ఈ 3 పైప్స్ ఓపెన్ చేశాక 2 గంటలు 3 కలిపి పనిచేసాయి. ఈ 3 కలిపి పనిచేసింది ఎంతసేపు? 2 గంటలు. 2 గంటల తర్వాత ఏం జరిగింది? P ఈజ్ క్లోజ్డ్. 2 గంటల తర్వాత P ఆపేశారు. అప్పుడు పనిచేస్తున్నది ఏంటి? Q అండ్ R. P ఒకటే కదా క్లోజ్ చేయబడింది, అంటే Q అండ్ R పనిచేస్తున్నట్టే కదా. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? కొంతసేపు ఈ 2 కలిపి పనిచేసాయి. అలా పనిచేసినప్పుడు వాటికి 6 hours పట్టింది. Q అండ్ Rకి అక్కడి నుంచి 6 hours పట్టింది ఖాళీ చేయడానికి. అయితే ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ P కెన్ ఎంప్టీ ద ట్యాంక్. సో మొత్తం ట్యాంక్ని P ఒక్కటే ఖాళీ చేయాలంటే పట్టే టైం ఎంత? ఇది మనల్ని అడిగిన క్వశ్చన్. నేను ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? P + Q + R 3 కలిపి 6 hours మొత్తం ట్యాంక్ని ఖాళీ చేయగలుగుతాయి. అయితే 2 గంటలు ఈ 3 కలిపి పనిచేసాయి. 2 గంటలు 3 కలిపి పనిచేసాయి. మళ్ళీ రాస్తున్నా. మిగిలిపోయిన వర్క్ గురించి ఇలా రాసుకున్నాం. ఇదేంటి? అసలు వర్క్. ఇది మిగిలిపోయిన వర్క్. మిగిలిపోయిన వర్క్ మనకు ఎలా తెలుస్తుంది అంటే 2 hours 3 కలిపి పనిచేసాయి కదా. అంటే మిగిలిన పని PQRలు 3 కలిపి పనిచేస్తుంటే ఎంతసేపట్లో ట్యాంక్ని ఖాళీ చేయగలవు? ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. 3 కలిపి 6 hours ఖాళీ చేసేయగలుగుతాయి. ఇది వాటి కెపాసిటీ. అది మనకి ఇచ్చిన క్వశ్చన్ అదే కదా. అయితే ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 2 hours 3 కలిపి పనిచేసాయి. అప్పటి నుంచి కనుక 3 కలిపి పనిచేసి ఉంటే, ఒక పైప్ వాడు క్లోజ్ చేశాడు అన్నాడు, నేను క్లోజ్ చేశాడని అజ్యూమ్ చేసుకోవట్లేదు, 3 కలిపే పనిచేస్తున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ 3 కలిపి పనిచేస్తే వర్క్ జరగడానికి ఎంతసేపు పడుతుంది? 4 hours. మొత్తం 6 hours జరగాలి. 2 hours పని ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మిగిలిన వర్క్ ఎంత? 4 hours జరగాల్సిన పనే కదా. అంటే PQRలు 3 కలిపి 4 hours చేయాల్సిన పనిని QRలు 2 కలిపి 6 hours చేస్తున్నాయి. క్లియర్? PQRలు 3 కలిపి 4 hours ఎంత పని అయితే చేస్తాయో QRలు 2 కలిపి 6 hours చేయగలుగుతున్నాయి. మనకి కావాల్సింది P చేయగలిగిన పని. ఇప్పుడు దీనిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా చేయాలి? 4కి 6కి LCM 12. 4కి 6కి LCM 12. ఇప్పుడు లెట్స్ అండర్స్టాండ్ దిస్. 4 పార్ట్స్ 12 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 4 minutes పడితే 4 hours పడితే 12 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 4 hours పడితే
1 అవర్కి ఈ 3 కలిపి ఎంత పని చేస్తాయి? 3 పార్ట్స్. ఈ 3 కలిపి 1 అవర్కి చేయగలుగుతున్న పని 3 పార్ట్స్. ఈ 2 కలిపి 1 అవర్కి ఎంత పని చేస్తాయి? 12 పార్ట్స్ ఫిల్ చేయడానికి, 12 పార్ట్స్ ఎంటీ చేయడానికి. క్లియర్? యాక్చువల్గా 3 కలిపి ఒకే తరహా పని చేస్తున్నాయి కాబట్టి ఫిల్ అనుకున్నా ఎంటీ అనుకున్నా లాజిక్ పరంగా అలాంటి డిఫరెన్స్ ఉండదు. సో 3 కలిపి 4 అవర్స్లో 12 పార్ట్స్ చేస్తున్నప్పుడు, 12 పార్ట్స్ ఎంటీ చేస్తున్నప్పుడు 1 అవర్కి చేయగలుగుతున్న పని 3 పార్ట్స్. క్యూఆర్లు 2 కలిపి 12 పార్ట్స్ ఖాళీ చేయడానికి 6 అవర్స్ పడితే 1 అవర్కి 2 పార్ట్స్ ఖాళీ చేస్తాయి. ఫైన్. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? పి ఉండడం వల్లే కదా ఒక పార్ట్ ఎక్కువ ఖాళీ చేయగలుగుతున్నాయి. అంటే పి చేస్తున్న పని ఎంత? 1, విచ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఈ 3 కలిపి 3 పార్ట్స్ చేసినప్పుడు, ఈ 2 కలిపి 2 పార్ట్స్ చేసినప్పుడు రెండింటికి ఉన్న డిఫరెన్స్ అంతా 1. ఆ ఒక్క పార్ట్ ఎవరు చేసినట్టు? పి లేకపోవడం వల్లే కదా తగ్గింది. ఫైన్. సో పి చేస్తున్న పని 1. ఇందాక మనం ఒక విషయం మాట్లాడుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ షుడ్ గివ్ యూ this number. Product of these two is 12. Product of these two is 12. So product of these two should also be 12. So 12. So P ఒక్కటి పని చేస్తే ఈ 3 కలిపి 4 అవర్స్లో చేసిన పనిని P 12 అవర్స్లో చేయగలుగుతుంది. ఆ 3 కలిపి 4 అవర్స్లో చేసిన పనిని P 12 అవర్స్లో చేయగలుగుతుంది. అయితే ఈ 3 కలిపి 6 అవర్స్లో చేసిన పనిని P ఎంతసేపట్లో చేయగలదు? ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్. 4 అవర్స్లో చేసిన పనిని 12 అవర్స్లో చేయగలుగుతుంటే 4కి 12 అయితే 6కి ఎంత? 4కి 12 అయితే 6కి ఎంత? 4 times 3 12, 6 times 3 18. So answer for this question is 18. And guys, with this I would like to conclude the session today. This is the basic session of pipes and systems. Anyhow, we will discuss the advanced level questions in the coming next sessions. Thank you so much guys. Hope this session is understood. Meeku ఏ doubts uన్నా sare, you guys can post it in the comment section. Thank you once again.